మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహట్ దర్గా ఉర్సు గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదుల స్వామిని మొదటి రోజు ముస్తాబు చేసి పెళ్లి కొడుకులా అలంకరించారు. కొవ్వొత్తులు హారతుల మధ్య దర్గాలోని హజ్రత్ సయ్యద్ మోహినుద్దీన్ షా, జాన్ పాక్ షాహిద్ రహమతుల్లా సమాధులపై దర్గా ముజావర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహట్ దర్గా ఉర్సు గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదుల స్వామికి మొదటి రోజు ముస్తాబు చేసి పెళ్లి కొడుకులు అలంకరించారు. కొవ్వొత్తుల హారతుల మధ్య దర్గాలోని హజ్రత్ సయ్యద్ మొహినుద్దీన్ షా, జాన్ పాక్ షాహిద్ రహమతుల్లా సమాధులపై దర్గా ముజావర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు. దర్గా వద్ద నాగేంద్రుని పుట్టకు మహిళలు పూజలు నిర్వహించారు. దర్గా ముజావర్ జానీ కుటుంబ సభ్యులు దర్గాలోని 2 సమాధులపై హైదరాబాద్ నుండి తెప్పించిన పువ్వులు, ప్రత్యేక దట్టీలతో అలంకరించారు. సైదులు బాబాకు అంగరక్షకుడిగా ఉన్న సిపాయి బాబా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిపాయి దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాతే సైదులు బాబాకు పూజలు చేయడం ఆనవాయితీ. ఉదయం కల్వాలి నిర్వహించారు. మతాలకు అతీతంగా దర్గా వద్ద ఉన్న నాగేంద్రుడి పుట్టకు మహిళలు పూజలు నిర్వహించారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి తెచ్చిన గంధాన్ని ముజావర్లు దర్గా వద్ద ఉన్న చందర్ఖానాలో ఉంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంతో నేడు చందర్ఖానా నుంచి ఊరేగింపుగా బయలుదేరుతుంది అని తెలిపారు. సమీపంలోని కల్మట తండా, జాన్పహట్, చెరువు తండా గ్రామాల వరకు ఊరేగిస్తారన్నారు. ఊరికి అనంతరం గంధాన్ని జాన్పహట్ దర్గా వద్దకు తీసుకొచ్చి హజ్రత్ సయ్యద్ మొహినుద్దీన్ షా, జాన్ పాక్ షాహిద్ రహమతుల్లా సమాధులపైకి ఎక్కిస్తారని తెలియజేశారు. ఊరేగింపుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సూర్యాపేట ఎస్పీ నరసింహ దగ్గరుండి పర్యవేక్షించారు. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर।
సూర్యాపేట జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాన్పాడ్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనవి. 22, 23, 24వ తారీఖు మొత్తం 3 రోజుల పాటు ఈ యొక్క ఉర్సు ఉత్సవాలు ఎంటైర్ తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వచ్చే భక్తులకి, వచ్చే విఐపీలకి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు, ఎక్కడ అవాంతరాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచే భక్తుల రాక స్టార్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా మనం ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్ని ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు పర్యవేక్షణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. సుమారుగా 500 మంది పోలీసులని ఈ బందోబస్తుకి మనం వినియోగిస్తున్నాం. మనకు సూర్యాపేట జిల్లాలో ఈ జాన్పాడ్ అనేటువంటి దర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కొలుస్తూ వస్తూ ఉన్నారు. మనకు ముఖ్యంగా ఈ జాన్పాడ్ దర్గాకి అప్రోచ్ ఉన్నటువంటి 2 రోడ్లో కూడా నియర్ బై దర్గాకి అతి దగ్గరలో పార్కింగ్ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్లకు కూడా స్థలాన్ని అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడ వరకు భక్తులని అలో చేసి అక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి దర్గా వరకు 5 ఫూట్ ఇక్కడ వరకు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మనకు ఈ యొక్క ఉర్సు ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి గంధం ఊరేగింపు అనేది జరుగుతుంది. దానికి కూడా మనం పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం మీదుగా ఈ 3 రోజుల పాటు పోలీస్ బందోబస్తు ఇస్తూ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.